హాయ్ అండి అందరికి. మా అపార్ట్మెంట్ లో గణేష్ పండుగ చాలా చాలా సందడిగా జరుగుతుందండి. సో మా అపార్ట్మెంట్ ని సెలెక్ట్ చేసుకున్నారండి సిఎంఆర్ గ్రూప్ వాళ్ళు అనమాట. అంటే చందన బ్రదర్స్ ఉంటుంది కదా, సో వాళ్ళు కొత్తగా బ్రాంచ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు అనమాట మియాపూర్ దగ్గరలో. సో వాళ్ళు వచ్చేసి స్పాన్సర్షిప్ చేశారు. లడ్డూతో పాటు కొన్ని యాక్టివిటీస్ కూడా స్టార్ట్ చేశారనమాట. మీరు చూస్తున్నారుగా, చాలా మంది మా అపార్ట్మెంట్ లో ఉన్న పిల్లలందరికీ అయితే మెహందీ పెడుతున్నారు అనమాట. సో ఎంతమంది ఉంటే పిల్లలతో పాటు పెద్దలకు కూడా పెడుతున్నారు అనమాట. చాలా సందడిగా జరిగిందనమాట. మియాపూర్ బొల్లారంలో కలిపి మొత్తం ఒక 100 అపార్ట్మెంట్లు అయితే సెలెక్ట్ చేసుకున్నారండి. సో ఎక్కువ ఫ్లాట్స్ ఉంటాయి కదా, ఆ అపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకుని ఆ అపార్ట్మెంట్ కి ఒక 5 కేజీల లడ్డు ప్లస్ ఈ కల్చరల్ యాక్టివిటీస్ కూడా పెడతారనమాట. నెక్స్ట్ ఈ మెహందీ ప్రోగ్రామ్ అయిన తర్వాత గేమ్స్ కూడా కండక్ట్ చేశారు. అందులో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, తర్వాత లక్కీ డిప్ ఉంటుందన్నమాట. తర్వాత స్పెషల్ ఇన్విటేషన్ కూడా ఇచ్చారనమాట. ఈ 10వ తారీఖున రామ్ పోతునేని గారు, మీనాక్షి చౌదరి వస్తారనమాట ఆ షాప్ ఓపెనింగ్ కి. అప్పుడు రమ్మని కూడా ఇన్విటేషన్ చేశారనమాట. సో వీఆర్ వెరీ హ్యాపీ అనమాట. ఎందుకంటే మాది కూడా అపార్ట్మెంట్ అందులో సెలెక్ట్ అయిందని. చిన్నపిల్లలు సైతం చాలా మంది పెట్టుకున్నారనమాట. ఈ మెహందీ కార్యక్రమం అయితే చాలా చాలా సందడిగా జరిగిందనమాట. సో చిన్నపిల్లలు అయితే ఆల్మోస్ట్ అందరూ పెట్టుకున్నారండి, అయిపోయింది. ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు 6 o'clock వచ్చారనమాట. సో తర్వాత వచ్చేసి పెద్దవాళ్ళు అనమాట. సో దీని తర్వాత ఆ గేమ్స్ కూడా కండక్ట్ చేశారు. చూస్తున్నారు కదా, చాలా చాలా మంది యాక్టివ్ గా పాల్గొన్నారండి. ఎందుకంటే అందరికీ హాలిడే కదా సాటర్డే, సో అందరూ వచ్చారనమాట. అందులో కల్చరల్ యాక్టివిటీస్, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్, అందులో మెహందీ అంటే ఒక్కరు కూడా మిస్ అవ్వరనమాట. సో చాలా మంది వచ్చారు పిల్లలతో సహా. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. సో ఈ ఫస్ట్ ఈవెంట్ అయితే, దీని తర్వాత అయితే నెక్స్ట్ గేమ్స్ కండక్ట్ చేశారనమాట. మీరు చూస్తున్నారుగా, సో బ్యానర్లు అయితే కట్టుకున్నారనమాట. సో గ్రాండ్ ఓపెనింగ్ వాళ్ళ ప్రమోషన్స్ లో భాగంగా. సో సెప్టెంబర్ 10th చూస్తున్నారుగా, మీనాక్షి చౌదరి ఫోటో పెట్టారు. సో వస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి బెలూన్స్ కూడా పెట్టారండి. ఎందుకంటే వాళ్ళ ప్రమోషన్ కు భాగంగా ఇది కూడా బెలూన్స్ అయితే ఎంతమంది పిల్లలు ఉంటే అందరికి ఇచ్చారనమాట. ఇచ్చేసి వాళ్ళంతా పట్టుకొని ఒక ఫోటో తీసుకున్నారనమాట. సో ఇదంతా ప్రమోషన్ లో భాగంగానే చేశారండి. ఎందుకంటే మా అపార్ట్మెంట్ లో ఆల్మోస్ట్ 100 నుంచి 120 మెంబర్స్ ఉంటారనమాట. సో వాళ్ళు అందుకనే వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఈ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేశారనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారుగా, నెక్స్ట్ పిల్లలకు వచ్చేసి చైర్ గేమ్ పెట్టారనమాట. సో ప్రైజ్లు ఉన్నాయని చెప్పేసి అంటే చాలా మంది యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారనమాట. సో అందులో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అన్నమాట. సో ఎవరు నిరుత్సాహపడకుండా అందరికీ అన్నమాట ఏవో ఒక చిన్న పెన్స్ అని ఏవో గిఫ్ట్లు కూడా ఇచ్చారనమాట. అయితే చాలా హ్యాపీగా సరదాగా అది గడిచిందండి. సో మేము కూడా ఆల్రెడీ పెడదాం అనుకున్న ఈ గేమ్స్ అన్ని. కాకపోతే వాళ్ళు ఆల్రెడీ ఇనిషియేట్ తీసుకున్నారు కాబట్టి, సో మేము ఇంకా పార్టిసిపేట్ ఏం చేయలేదు అనమాట ఈ గేమ్స్ లో అనమాట. వాళ్ళే మొత్తం ఓనర్‌షిప్ తీసుకున్నారనమాట. ఆల్మోస్ట్ వాళ్ళు 10 మెంబర్స్ వచ్చారనమాట. సో మాదైన తర్వాత వేరే అపార్ట్మెంట్ కి వెళ్తారు. సో చూస్తున్నారుగా, పిల్లలైతే చాలా చాలా చక్కగా ఆడుతున్నారనమాట. సో ఫస్ట్ ప్రైజ్ ఉంటుంది, సెకండ్ ప్రైజ్ ఉంటుంది కదా. సో దానికోసం అందరూ పోటీ పోటీగా ఆడారనమాట. పిల్లలంతా చాలా ఎంకరేజ్మెంట్ గా ఉందన్నమాట. సో ఫస్ట్ టైం అనుకుంటా ఇటువంటి స్పాన్సర్షిప్ మాకు రావడం అనమాట. సో అందుకంటే మాకు కూడా కొత్త కాబట్టి, సో వాళ్ళు చేయడం అంతా చాలా కొత్తగా అనిపించింది. సో మా అపార్ట్మెంట్ యొక్క స్ట్రెంగ్త్, వాళ్ళ యొక్క ఎంకరేజ్మెంట్ చూసి వాళ్ళు నెక్స్ట్ వీక్ కూడా, నెక్స్ట్ కమింగ్ సండే కూడా వస్తానని చెప్పారనమాట. సో చాలా హ్యాపీ అనిపించింది అనమాట. మీరు చూస్తున్నారుగా, ఫైనల్ గా ఇద్దరు అయితే పిల్లలు మిగిలారనమాట. సో వీళ్ళిద్దరికి ఫస్ట్ సెకండ్ ఉంటుంది అనమాట. బట్ వాళ్ళకైతే తెలియదు అనమాట. సో ఆ ఫస్ట్ సెకండ్ ఉంటున్న విషయం. సో చూస్తున్నారుగా ఎంత స్పీడ్ గా పరిగెడుతున్నారో. చాలా మంది చూసారా, ఈ అమ్మాయి అయితే విన్నర్ అయిందనమాట. సో దీంతో పాటు పిల్లల్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకనమాట. వాళ్ళు కూడా కండక్ట్ చేశారనమాట. బాయ్స్ ఉంటారు కదా, సో అందుకని వీళ్ళకనమాట. సో వీళ్ళ దాంట్లో కూడా ఫస్ట్ ఉంటుంది, సెకండ్ ఉంటుంది అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పెద్దవాళ్ళకు కూడా అనమాట. పెద్దవాళ్ళలో మళ్ళీ ఇంకా ఆంటీస్ ఉంటారు కదా, వాళ్ళు కూడా కండక్ట్ చేశారనమాట. సో మొత్తం అనమాట, ఈ గేమ్ ఆ గేమ్ అని కాదనమాట, మొత్తం అపార్ట్మెంట్ ఉన్న అందరికి కండక్ట్ చేశారనమాట. ఇప్పుడొచ్చేసి ఆంటీలు చూస్తారా ఎలా చేస్తున్నారు. ఫుల్ ఎంకరేజ్‌మెంట్ అన్నమాట. ఎందుకంటే జనరల్‌గా వీళ్ళు పార్టిసిపేట్ చేయరన్నమాట ఈ ఏజ్ గ్రూప్‌లో. సో వాళ్ళు కూడా ఆడుతున్నారంటే ఇంకా ఎలా ఉంటుందో తెలుసు కదా. వాళ్ళ కోడళ్ళు, వాళ్ళ పిల్లలందరూ ఫుల్ సరదాగా గడిచిందన్నమాట. సో అందులో ప్రైజ్ ఇస్తారంటే నాకు తెలిసి ఎవరైనా పోటీకొస్తారు. సో ఫస్ట్, సెకండ్ ప్రైజ్ కాబట్టి. సో చూస్తున్నారుగా, వాళ్ళెంత హ్యాపీగా ఎంజాయ్ చేశారు. నాకు తెలిసి చాలా మంది అడిగాను. వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారంట. ఈ ఈవెంట్‌లో అయితే మాత్రం వాళ్ళు చెప్పారు తర్వాత. ఇందులో ఫస్ట్, సెకండ్ అన్నమాట ప్రైజ్. వీళ్ళు ఫస్ట్ టైమ్ ఆడారనమాట. అందుకే వాళ్ళకి రూల్స్ కూడా చెప్పడం జరిగిందనమాట, ఎలా ఆడాలనేది. దీని తర్వాత మాత్రం మిస్ అవ్వద్దండి. ఎందుకంటే సో యంగ్ అన్నమాట, యూత్ ఆడతారిప్పుడు. సో వాళ్ళైతే చూస్తే మీరు షాక్ అవుతారనమాట. ఎందుకంటే ఫుల్ డాన్సులతో చేశారనమాట. అందులో స్ట్రెంత్ కూడా చాలా ఉంది. చూస్తున్నారుగా, ఒక్కొక్కరు ఎంత ఎనర్జిటిక్ గా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ప్రైజ్ కి సంబంధం లేదండి. నార్మల్ గానే వాళ్ళు ఆడాలి అని ఉత్సాహంతో ఉన్నారు. చూస్తూ నాకే ముచ్చటేసింది అనమాట. అంత బాగా డాన్స్ చేస్తూ ఆడారనమాట. సో సీఎంఆర్ అయితే చాలా చాలా హ్యాపీ అయ్యారనమాట. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం అనుకోండి, ఎంత ఎనర్జెటిక్ గా ఎక్కడ చూడలేదంట వాళ్ళు కూడా.
సో మొత్తం ఆల్మోస్ట్ 13 మెంబర్స్ పాల్గొన్నారండి. సో వీళ్ళు కూడా ప్రైజ్‌లు ఇవ్వడం జరిగింది ఫస్ట్, సెకండ్‌కి అన్నమాట. దీని తర్వాత అయితే లక్కీ డిప్ అన్నమాట. సో ఒక్కొక్క ఫ్యామిలీకి 2 కూపన్స్ ఇచ్చారన్నమాట. అందులో ఫోన్ నంబర్స్ రాసి, ఫ్లాట్ నంబర్స్ రాసి ఒక బాక్స్‌లో అయితే వేశారు. ఒక చిన్న పిల్లల చేత తీశారన్నమాట. అందులో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి, సెకండ్ వచ్చిన వాళ్ళకి ప్రైజ్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. సో అది ఈవెంట్ అయితే చాలా జరిగింది. ఇప్పుడు చూస్తున్నారుగా నెక్స్ట్ లక్కీ డిప్ అన్నమాట. ఈ పాపతో తీశారు. ఆ పాప ఎవరో కాదండి, మా పాపే అన్నమాట. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 307కి వచ్చింది మా అపార్ట్మెంట్‌లో. సెకండ్ ప్రైజ్ కూడా లక్కీగా ఏంటంటే వాళ్ళకే వచ్చిందన్నమాట. సో ఒకే అపార్ట్మెంట్‌కి 2 ప్రైజ్‌లు అంటే మళ్ళీ లాటరీ తీయమని చెప్పారన్నమాట. ఈసారి అయితే వేరే ఫ్లాట్ అయితే వచ్చిందన్నమాట 108కి. సో ఇదంతా ప్రమోషన్‌లో భాగంగా చేశారండి సీఎంఆర్ గ్రూప్ వాళ్ళు. ఒకవేళ వాళ్ళకి మీరు కాంటాక్ట్ అయినా గాని వాళ్ళు వచ్చి పెడతారంట. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ బ్రాండింగ్ ప్రమోషన్ 3 మంత్స్ దాకా ఉంటుందంట. సో మీ మియాపూర్‌లో ఉన్న సీఎంఆర్ మీరు అప్రోచ్ అయినట్లయితే వాళ్ళు మీకు కండక్ట్ చేస్తారన్నమాట. ఇప్పుడు ఫస్ట్ తీయడం అయితే జరిగిందండి పాప. చూస్తున్నారుగా, పాప కూడా చాలా ఎనర్జిటిక్ గా తీసిందన్నమాట. ఫస్ట్ చీటీ అయితే అందులో ఏ ఫ్లాట్ వచ్చిందో అనౌన్స్ చేస్తారనమాట. ఎవరైతే మీ అదే రిప్రజెంటేషన్ వచ్చారో సీఎంఆర్ గ్రూప్ నుంచి వాళ్ళైతే చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి పాప సెకండ్ అయితే చాలా మంది క్రౌడ్ ఉండడం వల్ల భయపడింది అనమాట. అందుకని చెప్పేసి మా ఫ్లాట్ లో ఉన్న వేరే వాళ్ళ చేత తీయడం జరిగిందనమాట. మొత్తానికి అయితే సందడిగా జరిగిందండి ఈవెంట్ అయితే. ఇటు తననమాట 307 విన్నర్ అన్నమాట. సో దీని తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరిగిందనమాట. సో సెకండ్ వచ్చేసి మేడం గారు తీశారనమాట. సో ఎందుకంటే పాప చాలా భయపడుతుందంటే, సో చీటీలన్నీ గుల్లిస్తే సో మొత్తానికైతే ఇంకొక ప్రైజ్ కూడా జరిగిందనమాట. 2 ప్రైజ్‌లు వచ్చాయి మొత్తానికి. సో ఒకవేళ మీ అపార్ట్మెంట్‌లో ఎటువంటి ఈవెంట్స్ జరిగినట్లయితే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఎటువంటి ఈవెంట్ కావాలంటే వాళ్ళు మాత్రం అప్రోచ్ అవ్వడం మర్చిపోవద్దండి. లాస్ట్‌లో అయితే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్‌తో సో ముగింపు అయితే జరిగిందండి ప్రోగ్రామ్‌కైతే. సో ఇదండి మా అపార్ట్మెంట్‌లో డే 4 యాక్టివిటీ వినాయకుడిది. సో ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థాంక్ యూ.